భాద్రపద మాసంలో చాలా విశేషాలు ఉన్నాయండి. మనకు ఆల్రెడీ గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో కూడా మనకు చాలా విశేషమైన రోజులు. మరి మనకు నిన్న ఋషి పంచమి, ఈరోజు షష్ఠి, రేపు సప్తమి. అంటే భాద్రపద మాసము శుద్ధ సప్తమి అనేది చాలా విశేషమైన సప్తమి అన్నమాట. దీన్ని సంతాన సప్తమి అని అంటారు. అయితే ఈ సంతాన సప్తమి అనేది మనకు భాద్రపద మాసము శుద్ధ సప్తమి. ఈరోజు సంతానం కలగాలని కోరుకునే వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, సంతానము ఉన్నవాళ్ళు వాళ్ళ యోగక్షేమం కోసము ఈ ఒకటి సంతాన సప్తమి వ్రతము అని ఆచరిస్తారు. అయితే ఈ వ్రతం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. మహిళా లోకానికి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఒక మంచి అద్భుతమైన వ్రతం, సంతాన సప్తమి వ్రతం ఎలా చేయాలి అంటే, పెళ్ళైన వాళ్ళు, సంతానం లేని వాళ్ళు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే పరమశివుడు మరియు పార్వతీ అమ్మవారిని పూజించుకోవాలి. ఈ వ్రతం ద్వారా కోరికలు నెరవేరుతాయి, తప్పకుండా వాళ్ళకి సంతానం కలుగుతుంది అని మనకు పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఈ సంతాన సప్తమి వ్రతము అనేది ఏ రోజు చేస్తారు అంటే, మనకు భాద్రపద మాసము శుద్ధ సప్తమి రోజు ఈ సంతాన సప్తమి వ్రతాన్ని చేస్తారు. అయితే ఈరోజు సూర్యోదయానికే లేచి చక్కగా ఇల్లంతా శుభ్రపరచుకొని, పెళ్ళైన వాళ్ళు సంతానం కావాలి అని, సంతానం ఉన్నవాళ్ళు సంతానం వృద్ధిలోకి రావాలి అని ఈ వ్రతాన్ని చేస్తారు. అయితే ఈ వ్రతం చేసిన రోజు తప్పకుండా ఉపవాసము, మనం వ్రతం చేసినా చేయకపోయినా తల్లులు పిల్లల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం ఉపవాసాన్ని ఆచరించినట్టయితే వాళ్ళ పిల్లలకున్న దోషాలు తొలగిపోయి వాళ్ళు చక్కగా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు అవుతారు అని కూడా మనకు తెలియజేయబడింది ఈ కథలో. అయితే ఈ కథను కూడా వినడం, మనము ఈరోజు సంతాన వేణుగోపాల స్వామిని పూజిస్తారు. చక్కగా పంచామృతాలతోని అభిషేకం చేసి అర్చించుకోవాలి. ఆ విధంగా అర్చించుకొని నమస్కరించుకొని మనము ఉపవాసం చేసినట్టయితే మనకు సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది, మరియు సంతానము ఉన్నవాళ్ళు అభివృద్ధి చెందుతారు, వంశాభివృద్ధి కలుగుతుంది అని తెలియజేయబడింది. మరి ఈ కథను కూడా వినాలి. ఈరోజు ఈ కథ ఏమిటి? తప్పకుండా మనం ఏ వ్రతం చేసినా కూడా దానికి సంబంధించిన మహత్యాన్ని తెలిపే కథను వినాలి. ఈ పూజ అంతా చేసుకొని చక్కగా నైవేద్యం చేసిన తర్వాత ఈ కథను వినాలి. కథ ఏమిటి అంటే, ఈ పాండవులకు వనవాసంలో ఉన్నప్పుడు కృష్ణ భగవానుడు అక్కడికి వెళ్ళినప్పుడు ధర్మరాజుకు తెలియజేసిండు ఈ కథను. ఏమని అంటే, నా ధర్మాదులు అడుగుతూ ఉంటారు ఈరోజు సప్తమి విశేషం ఏమిటి అని. అంటే ఇది చాలా విశేషము. భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ సప్తమి అనేది ఈరోజు ఎవరైతే సంతానం కావాలని కోరుకొని సంతాన వేణుగోపాల స్వామిని పూజిస్తారో, లేదు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారో వాళ్లకు సంతానం కలుగుతుంది. అయితే పూర్వము దేవకీ వసుదేవులు సంతానం కావాలి అని దేవకీదేవి కోసము ఆమె ప్రార్థించిందట. ప్రార్థిస్తే రోమశ మహర్షి వచ్చాడు. వచ్చినప్పుడు వాళ్ళు రోమశ మహర్షిని అడిగారట, సంతానం కలగడానికి అనుగ్రహించండి ఏదైనా అని. అంటే అప్పుడు రోమశ మహర్షి
ఈ విధంగా వాళ్లకు దేవకి వసుదేవులకు తెలియజేసిండు. ఈ భాద్రపద మాసంలో వచ్చే శుద్ధ సప్తమి రోజు మీరు ఈ సంతాన సప్తమి వ్రతాన్ని ఆచరించండి, అలా ఆచరిస్తే మీకు సంతానం కలుగుతుంది అని. వాళ్ళు ఆ భక్తి శ్రద్ధలతోని ఆ మహర్షి చెప్పిన విధంగా చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి సంతాన వేణుగోపాల స్వామిని పూజించారు. ఆ విధంగా పూజించడం వల్లనే నేను వాళ్లకు పుత్రుడుగా జన్మించి కంసుణ్ణి వధించడం జరిగింది అని కృష్ణ భగవానుడు పాండవులకు తెలియజేసిండు ఈ వ్రత కథను. కాబట్టి అందరూ చక్కగా ఆ చిన్ని కృష్ణయ్యను పూజించి నమస్కరించుకొని వీలున్న శక్తి మేరకు ఉపవాసాన్ని చేసినట్టయితే వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరడమే కాదు, సంతానం లేని వాళ్ళకు సంతానం కలుగుతుంది. సంతానములో వాళ్లకు వచ్చే ఇబ్బందులు తొలగిపోయి, దోషాలు తొలగిపోయి చక్కగా ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది అని ఈ వ్రత కథ ఫలితాన్ని కూడా ఈ కథను వినడము, చదవడము మరియు చిన్ని కృష్ణుడిని పూజించడం, దీనివల్ల మనకు ఈ ఫలితం కలుగుతుంది అని సాక్షాత్తు ఆ కృష్ణ భగవానుడు తెలియజేసింది. కాబట్టి అందరూ వినండి, పూజించండి, ఫలితాన్ని పొందండి. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.